హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మార్వెల్స్ వాట్ ఇఫ్ సిరీస్ సీజన్ 3లో 7th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్, బ్రేక్ డౌన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం. ఇది ఈ సీజన్లోనే స్మాలెస్ట్ ఎపిసోడ్. మేబీ క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ పెట్టడం కోసమే ఇలా ట్రిమ్ చేసి ఉండాలి. అండ్ ఎపిసోడ్ అంతా ఫీమేల్ లీడ్ అయిపోయినా కూడా స్టోరీ వైజ్గా మాత్రం కొంచెం బాగుంది. ఫస్ట్లో కెప్టెన్ కార్టర్ని మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఇంక ఈ క్యారెక్టర్ని వదలరా బాబు అనిపించింది. బట్ స్టోరీ వైజ్గా ఈ ఎపిసోడ్ బాగుంది. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్కి టు వాచర్ని మిగతా వాచర్స్ అందరూ కలిసి బ్యానిష్ చేసినట్టు చూపించారు కదా. చెప్పాలంటే అతన్ని ఇంప్రిజన్ చేశారు. యూజువలీ మల్టీవర్స్లో ఉన్న లివింగ్ బీయింగ్స్ అన్నీ 3 డైమెన్షనల్ స్పేస్ అండ్ టైంలో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. బట్ వాచర్స్ అనేవాళ్ళు హయ్యర్ డైమెన్షన్ అయిన 5th డైమెన్షన్లో ఉంటారు. చెప్పాలంటే మనకంటే హయ్యర్ డైమెన్షన్ ఎలా ఉంటాయో మన ఇమాజినేషన్కి కూడా అందదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 డైమెన్షనల్ ప్లేన్ మీద నడుస్తున్న చీమలకి హ్యూమన్స్ లాంటి హయ్యర్ డైమెన్షనల్ బీయింగ్స్ని అర్థం చేసుకోలేవు కదా. మనం కూడా అంతే. అండ్ యాటుని బంధించిన ప్లేస్ని చూస్తున్నట్టయితే క్రిస్టఫర్ నోలన్ మూవీ అయిన ఇంటర్స్టెల్లార్లో టెస్రాక్ట్ గుర్తొచ్చింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ ప్లేన్ని డిజైన్ చేసి ఉండొచ్చు. అండ్ క్రిస్టఫర్ నోలన్ అన్నీ సైంటిఫికల్లీ యాక్యురేట్ ఆర్ నియర్ టు సైంటిఫిక్ యాక్యురసీ ఉండేలాగా చూసుకుంటాడు కదా. ఎనీవేస్, ప్రతి ఎపిసోడ్ టు వాయిస్ ఓవర్తో ఓపెన్ అయితే ఈ ఎపిసోడ్ మాత్రం ఎమినెన్స్ వాచర్ వాయిస్ ఓవర్తో ఓపెన్ అవుతుంది. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా గ్రేష్ డార్క్ ఉంటుంది. అండ్ అతను మాట్లాడే కాంటెక్స్ట్ కూడా వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ టు మాట్లాడినప్పుడు ఈ వాట్ ఇఫ్లో డిఫరెంట్ సినారియోస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న టైప్లో ఒక అడ్వెంచరస్ మూడ్లో చెప్తాడు. బట్ ఎమినెన్స్ మాత్రం సీరియస్ టోన్లో వాట్ ఇఫ్ సిచ్యువేషన్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అన్నట్టు చెప్తాడు. మిగతా ముగ్గురు వాచర్స్ టుతో అంటారన్నమాట, నువ్వు ఓత్ బ్రేక్ చేసిన దానికి జడ్జ్మెంట్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మల్టీవర్స్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యావు. వాటి డెస్టినీని మార్చడమే కాకుండా మల్టీవర్స్ వేరియంట్స్ని నువ్వే రిక్రూట్ చేసుకుని మరికొన్ని ఈవెంట్స్ని మార్చావు. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ నిన్ను సేవ్ చేయడానికి వస్తే వాళ్ళ తరపును కూడా నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అంటారు. ఇంకోవైపు ఎర్త్ 65 చూపిస్తారు. ఇది వాట్ ఇఫ్ సీజన్ 2లో ఫస్ట్ ఎపిసోడ్ అయినా వాట్ ఇఫ్ నెబ్యులా జాయిన్ నోవా కాప్స్ అనే ఎపిసోడ్లో యూనివర్స్ అన్నమాట. ఇందులో నెబ్యులా ఒక నోవా ప్రైమ్ పొజిషన్లో ఉంటుంది. అండ్ వీళ్ళ యూనివర్స్కి వచ్చిన ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్ని ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ ఏలియన్ షుమాగోరతా లేకపోతే గార్గంటోసా అని డిస్కషన్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ షుమాగోరతా అయి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే కామిక్స్లో షుమాగోరత్ ఒక ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్ అండ్ గార్గంటోస్ వచ్చేసి ఒక సీ మాన్స్టర్. బట్ చాలాసార్లు వీటి నేమ్స్ని ఇంటర్చేంజ్ చేసి వాడారు. అందుకే ఈ కన్ఫ్యూజన్ అనమాట. ఆల్సో దీన్ని సీజన్ 1లో హైడ్రా సామాన్ చేసింది కాబట్టి కెప్టెన్ కార్టర్ దీన్ని హైడ్రా ఛాంపియన్ అని కూడా పిలుస్తుంది. ఎనీవేస్, ఈ ఫైట్లో మిగతా మల్టీవర్స్ క్యారెక్టర్స్ అయిన కెప్టెన్ కార్టర్, బర్డీ, కహోరీ అండ్ స్టామ్ జాయిన్ అవుతారు. ఈ క్యారెక్టర్స్ అందరినీ మనం ముందు ఎపిసోడ్స్ అండ్ సీజన్స్లో చూసాం. స్టామ్ది మాత్రం దీంట్లో డెబ్యూ అన్నమాట. X-Men 97 సిరీస్లో ఆల్రెడీ స్టామ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్లో చూపించారు. ఇప్పుడు అలాంటిది స్టామ్కి తన X-Men పవర్స్తో పాటు ఆమెని గాడెస్ ఆఫ్ థండర్గా విత్ మియోనీర్ చూపించారు. వన్ ఆఫ్ ద బ్యాడాస్ అండ్ పవర్ఫుల్ సూపర్ హీరో అనమాట. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో డార్సీ అండ్ హవర్డ్ ద డక్కి పుట్టిన బేబీ అయిన బర్డీ పెరిగి పెద్దదైపోయి ఉంటుంది. అండ్ చాలామంది ముందు ఎపిసోడ్ వీడియో కింద కామెంట్ చేశారు, మాకు నచ్చింది ఎపిసోడ్ అని. నచ్చితే ఇట్స్ ఫైన్, నేనేం కాదనట్లే. కానీ ఒక విషయం చెప్పాలంటే అది నిజంగా చాలా లోబార్ అనే చెప్పాలి. ఎందుకంటే మార్వెల్ యానిమేషన్స్ అండ్ కామిక్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అసలు వాట్ ఇఫ్ పొటెన్షియల్ యూజ్ చేసుకుని ఎన్ని ఆల్టర్నేట్ స్టోరీస్ చెప్పొచ్చో మంచి మంచివి. అవి ఏమీ కాకుండా ఇలాంటివి చూస్ చేసుకుంది మార్వెల్. ఇన్ఫ్యాక్ట్ మార్వెల్ వాట్ ఇఫ్ సిరీస్లోనే లోయెస్ట్ వ్యూ కౌంట్ అండ్ లోయెస్ట్ రేటింగ్ ఉంది ఈ సీజన్కే. ఇది నచ్చింది అంటే అది ఇంకా పర్సనల్ ప్రిఫరెన్స్ అనే చెప్పుకోవాలి. ఎనీవేస్, ఇంకో కామెంట్ కూడా వచ్చింది, అసలు ఎపిసోడ్ రివ్యూ కాదు, బర్డీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఆరిజిన్ చెప్పమని. యాక్చువల్లీ ఇది న్యూ ఒరిజినల్ క్యారెక్టర్ వాట్ ఇఫ్ కోసమే క్రియేట్ చేశారు. అసలు ఈ క్యారెక్టర్ మార్వెల్ కామిక్స్లో లేదు. కామిక్స్లో బర్డీ అని ఒక మ్యూటెంట్ క్యారెక్టర్ ఉంది. తను వేరు, వాట్ ఇఫ్లో బర్డీ వేరు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్, పవర్స్ డిఫరెంట్ అండ్ ఆరిజిన్ డిఫరెంట్. ఇంకో పాయింట్ ఏంటంటే మార్వెల్ హవర్డ్ ద డక్ కాన్సెప్ట్తో 1986లో ఒక మూవీ వచ్చింది. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎనీవేస్, బ్యాక్ టు కంటెంట్. బట్ ఈ ఒరిజినల్ క్యారెక్టర్ అయిన బర్డీ రోల్ అయితే బాగుంది. ఎపిసోడ్లో ఆమెను ఒక టెక్ జీనియస్గా చూపించారు. అండ్ ఆల్సో ఈ బర్డీ క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇచ్చింది నటాషా లియోని. అండ్ యు నో వాట్,
ఈ నేమ్ నెక్స్ట్ మార్వెల్ స్టూడియోస్ నుండి రాబోతున్న ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో ఈమె నేమ్ కాస్ట్లో ఉంది. మేబీ ఈ క్యారెక్టర్ని లైవ్ యాక్షన్లోకి తీసుకొని రాబోతున్నారేమో, లేకపోతే కంప్లీట్లీ వేరే క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎనీవేస్ చూద్దాం ఏం చేస్తారు. అండ్ ఈ సీన్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో డీటెయిల్ ఏంటంటే, కెప్టెన్ కార్టర్ యూజ్ చేసిన స్పేస్ షిప్ క్యాంగ్ ద కాంకరర్ది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మనం యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియాలో కూడా చూసాం. అసలు పెగి అండ్ క్యాంగ్ మధ్య ఇంటరాక్షన్ అండ్ దీని బ్యాక్ స్టోరీ అయితే ఏమీ చూపించలేదు మనకి. ఈ మల్టీవర్స్ హీరోస్ అందరూ కలిసి ఎలాగైతేనే మొత్తానికి ఆ బీస్ట్ని డిఫీట్ చేస్తారు. అప్పుడే స్పేస్ నుండి 5th డిమెన్షనల్ ప్లేన్ బ్రోకెన్ పీసెస్ 3 పడతాయి. ఆల్రెడీ 5th డిమెన్షన్కి ట్రావెల్ చేసి వచ్చిన కెప్టెన్ కార్టర్ గెస్ట్ చేస్తుంది అక్కడి నుండి వచ్చాయంటే వాచర్ మళ్ళీ ఏదో ట్రబుల్లో ఉన్నాడు, హెల్ప్ చేయాలని. దానికి వీళ్ళు ఆ హైయర్ డైమెన్షన్కి ట్రావెల్ చేయడానికి కొన్ని ట్రయల్స్ వేస్తారు. లైక్ బర్డీ క్యాంగ్ టైం క్యాప్సూల్ని ఒక బ్రోకెన్ పీస్తో మాడిఫై చేసి ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో పీస్ యూజ్ చేసి స్టామ్ తన మ్యూటెంట్ పవర్ అండ్ యాస్గార్డియన్ స్పెల్ పవర్ యూజ్ చేసి పోర్టల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అది కూడా ఫెయిల్ అవుద్ది. వీళ్ళ దగ్గర ఉన్న పవర్ సరిపోదు ఆ హైయర్ డిమెన్షనల్ ప్లేన్ రీచ్ అవ్వడానికి. ఈ ట్రయల్ ప్రాసెస్లో వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం 3 పీసెస్లో 2 పీసెస్ అయిపోతాయి. ఇంకా ఒకే ఒక్క 5th డైమెన్షనల్ పీస్ ఉంది. అప్పుడు కహోరి ఒక ఐడియా ఇస్తుంది. ఇన్ఫినిటీ అల్ట్రాన్ ఇదివరకు 5th డైమెన్షన్కి ట్రావెల్ చేశాడు కదా, వాచర్ వాయిస్ విని సో అల్ట్రాన్ హెల్ప్ తీసుకుందాం అనుకుంటారు. సో ఏదో ఒక ఆల్టర్నేట్ రియాలిటీలో మనం ఫస్ట్ సీజన్లో చూసినట్టు ఇన్ఫినిటీ అల్ట్రాన్ తన యూనివర్స్లో లైఫ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసి బట్ వాచర్ వాయిస్ని వినకుండా ఆ యూనివర్స్లోనే స్ట్రక్ అయిపోయి ఉంటుంది కదా, అలాంటి ఒక యూనివర్స్ని చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళి అల్ట్రాన్ని క్యాప్చర్ చేసి బర్డీ అల్ట్రాన్ని రీప్రోగ్రామ్ చేసి వీళ్ళకి 5th డిమెన్షన్కి వెళ్ళేలాగా హెల్ప్ చేయడానికి మాడిఫై చేయాలనుకుంటారు. అండ్ ఏమైనా తేడా వస్తే వీళ్ళ దగ్గర టీవీఏ ప్రూనింగ్ డివైజెస్ ఉంటాయన్నమాట. వాటితో ఆ ఇన్ఫినిటీ అల్ట్రాన్ యూనివర్స్ని ప్రూన్ చేసేద్దామని ఫిక్స్ అవుతారు. అది యాక్చువల్ ప్లాన్. బట్ నెక్స్ట్ సీన్లో కెప్టెన్ కార్టర్ అండ్ స్టామ్ ఎలోన్గా ఉన్నప్పుడు పెగి అంటుంది స్టామ్తో, లాస్ట్ టైం నేను ఇన్ఫినిటీ అల్ట్రాన్తో ఫైట్ చేసినప్పుడు చాలా బేర్లీ విన్ అయ్యాను, మీకు తెలీదు ఆ డేంజర్ అండ్ రిస్క్ ఏంటో అని అంటుంది. బట్ స్టామ్ దానికి సిద్ధమే అని చెప్తుంది. ఈ ప్రాసెస్లో తన ఫ్రెండ్స్ని బలి చేయడం ఇష్టం ఉండదు పెగీకి. ఈ సీన్లో పెగి ఒక ఫోటో ఫ్రేమ్ని చూస్తుంది. ఈ ఫోటోలో సీజన్ 1లో మల్టీవర్స్ హీరోస్ అందరూ ఉంటారు. లాస్ట్ పీస్ పెగి తీసుకుని పెగి ఒక్కతే ఇన్ఫినిటీ అల్ట్రాన్ యూనివర్స్కి వెళ్తుంది. ఇది రియలైజ్ అయిన మిగతా వాళ్ళు పెగి వెళ్ళిన యూనివర్స్ పిన్ పాయింట్ చేసి అక్కడికి రీచ్ అవుతారు. బట్ అక్కడ కెప్టెన్ కార్టర్ షీల్డ్ ముక్కలైపోయి ఉంటుంది. ఇన్ఫినిటీ అల్ట్రాన్ ఏమైనా చేశాడా ఏమో అని అల్ట్రాన్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అల్ట్రాన్ ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళు ముగ్గురిని చిటికలో ఫినిష్ చేసేయగలడు కానీ చేయడు. నేను మీ ఫ్రెండ్ ఏం చేయలేదు, ఇంకో వాచర్ వచ్చి పెగిని క్యాప్చర్ చేసి తీసుకెళ్ళిపోయాడని ఇన్ఫినిటీ అల్ట్రాన్ అంటాడు. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఉండదో అక్కడ పీస్ ఉంటుందని పాయింట్ మీద నేను ప్రోగ్రామ్ చేయబడ్డాను, అందుకే ఈ యూనివర్స్లో ఒక్క లైఫ్ లేకుండా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి నేను ఒక్కడనే ఇక్కడ ఉంటున్నాను. బట్ ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఇది పీస్ కాదు ఎంప్టీనెస్. లైఫ్ లేకుండా పీస్ అనేది ఎక్కడుంటుంది, అలానే లైఫ్ ఉంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ కూడా వస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయడంలోనే ఉంది మొత్తం అంతా. బట్ నేను చేసిన దానికి రిడెంప్షన్, పశ్చాత్తాపం పడడానికి కూడా ఏం లేదు. అట్లీస్ట్ మీ ఫ్రెండ్ని కాపాడటంలో అయినా హెల్ప్ చేస్తాను అంటాడు అల్ట్రాన్. హెల్ప్ చేయడానికి రెడీ అయిన అల్ట్రాన్కి వీళ్ళు ముగ్గురు ఇదివరకు వేసిన ట్రయల్స్ కోసం చెప్తారు. అప్పుడు అల్ట్రాన్ ఆ రిమైనింగ్ పీస్ని తనలో అబ్జర్వ్ చేసేసుకుని వీళ్ళుంటున్న స్పేస్ షిప్ని 5th డిమెన్షన్కి ట్రావెల్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. అలా ఒక క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్తో ఈ ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. ఇంక ఈ ఎపిసోడ్లో చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ టీవీఏ రీసెట్ ఛార్జెస్ గురించి మాట్లాడారు కానీ అవి వీళ్ళకి ఎలా వచ్చాయి, పెగి టీవీఏతో చేసిన ఇంటరాక్షన్ని ఏం చూపించలేదు. అలానే స్టామ్ డెబ్యూ ఇచ్చిన సీన్లో X-Men 97 యానిమేషన్ సిరీస్ బీజిఎం ప్లే అవుతుంది. అండ్ ఇంకో డీటెయిల్ ఏంటంటే ప్రీవియస్ ఎపిసోడ్ నుండి డార్సీ అండ్ హవర్డ్ ద డక్ కేమియో ఉంది. అండ్ వాళ్ళు కొంచెం ఓల్డ్ అయి ఉంటారు ఆబ్వియస్లీ, ఎందుకంటే బర్డీ పెద్దదైంది కదా. అండ్ ఆల్సో కహోరి అండ్ బర్డీ కలిసి ఒక టేబుల్ గేమ్ ఆడుతూ ఉంటారు ఫుట్బాల్ది. దీంట్లో చాలా మార్వెల్ క్యారెక్టర్స్ ప్లేయర్స్గా ఉన్నాయి. లైక్ థానోస్, లూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్, రెడ్ స్కల్, క్యాంగ్, హెలా, బ్లాక్ ప్యాంథర్, స్కార్లెట్ విచ్, జెమో, మిస్టిక్, మ్యాగ్నిటో, రోగ్, వల్వరిన్, షీ హల్క్, కెప్టెన్ అమెరికా, గెలాక్టస్, లోకీ, డాక్టర్ డూమ్, ఇన్విజిబుల్ ఉమెన్, ఐరన్ మ్యాన్, బీటా రే బిల్ అండ్ ఇన్ఫినిటీ అల్ట్రాన్.
సో మాకు కనిపించిన డీటెయిల్స్ అయితే ఇవే గైస్. ఒకవేళ మేమేమైనా మిస్ చేసి ఉంటే అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మిస్ అయితే మీరు కింద ఏం నోటీస్ చేశారో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.